గెలుచుకోం, కప్పు కూడా గెలుస్తాం మేము. నిమ్మకాయ సెంటిమెంట్ ఏంటి? నిమ్మకాయ సెంటిమెంట్ అంటే ఇది అందరూ తక్కువ అంచనా వేస్తారు నిమ్మకాయను. అది సాక్షాత్తు జగదాంబ తల్లి ఆశీర్వాదంతో నిమ్మకాయ ఏదైనా ఆ శక్తి వల్లనే ఇలా హైదరాబాద్ టీం కు శక్తిగా వస్తుంది. తద్వారా మ్యాచ్ గెలవని మ్యాచ్ కూడా గెలుస్తున్నాం మనం. గతంలో ఒక పర్సన్ ఎస్ఆర్హెచ్ అభిమాని కూడా నిమ్మకాయతో మంత్రం చేస్తే టికెట్ అది వికెట్ పోయింది. ఎవరి అభిమానం వాళ్ళది. ఇప్పుడు నేను అమ్మవారిని తలుచుకొని నేను మ్యాచ్ గెలవాలని అనుకుంటున్నా, అది తప్పేమో చెప్పండి. మనం పొద్దుగా చేస్తే పూజలు చేసేవాళ్ళం, అమ్మవారు పూజలు చేసేవాళ్ళం, దాంట్లో తప్పే లేదు. మనం ఎవరి మనోభావాలు వాళ్ళవి కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారము మేము అమ్మవారిని తలుచుకొని మేము నిమ్మకాయ ద్వారా మ్యాచ్ గెలవాలనుకుంటున్నాం. తీసుకుపోతున్నారా నిమ్మకాయ? లే, మాకు వస్తే ఆల్రెడీ ఉన్నాయి సారీ పక్క నిమ్మకాయలు తీసుకోవడం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పక్కన ప్రతి ఒక్క ప్రేక్షకుల ద్వారా ఉంటుంది నిమ్మకాయ ఉంటుంది. 80% హైదరాబాద్ సీక్రెట్ అంటావా? సీక్రెట్, అదే సీక్రెట్. అదొక బలము హైదరాబాద్ కు. కెమెరా ముందు చెప్తారు అదొక హైదరాబాద్ కు బలము. ఆ బలమే ఇలా విజయానికి తోడ్పడుతుంది. ఎట్లా ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుంది ఎస్ఆర్హెచ్? ఎంత వరకు స్కోర్? ఫస్ట్ బ్యాటింగ్ ఆడినా సెకండ్ బ్యాటింగ్ ఆడినా ఎటుపోయి హైదరాబాద్ గెలవడం ఖాయం. ఎంత స్కోర్ చేస్తుంది అనుకోవచ్చు? నేను 200 అబోవ్ వేస్తాను. 200 అబోవ్ ప్లస్ కొడుతుంది. ఒకటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పేట్ కమెంట్స్ కూడా వచ్చింది ఇవాళ. మనకు అది చాలా బలం. ఇంకా ఆ బలంతో పాటు నిమ్మకాయ బలం కూడా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది మనకి. ఉంటుంది తప్పకుండా. దీంట్లో నో డౌట్, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ గెలుస్తుంది. మరి స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారంటున్నారు డీసీలో కూడా. ఎంత స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నా మనకు యువరక్తము ఇప్పుడు కొత్త టీం ద్వారా హైదరాబాద్ వచ్చారో వాళ్ళు ఏదైతే టాలెంట్ చూపిస్తారో వేరే అన్ని టీంలలో కూడా అంత లేదు. ఇలా ఒక్కొక్కరు 25 కోట్లు పెట్టి 30 కోట్లు పెట్టి కొన్నా కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఖాళీ 2 లక్షలకు 3 లక్షలకు కొన్న వాళ్ళు ఇలా టాప్ అవుతారు. అదే హైదరాబాద్ రహస్యం, విజయ రహస్యం. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తా ఉన్నాం ఐపీఎల్ కొట్టాలని చాలా సీజన్ల నుంచి. సో ఈ సీజన్ కొట్టబోతున్నామా? తప్పకుండా ఈసారి అమ్మవారి దయ వల్ల ఈసారి హైదరాబాద్ తప్పకుండా గెలుస్తుంది, కప్పు కూడా గెలుస్తుంది. కరెక్టే అంతే. 7446246 81 ప్రభాకర్ వస్తుంది మనకి ఇచ్చిన 81 నేను శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిటీ ప్రెసిడెంట్. తప్పకుండా 400 నాది. సుదర్శన్ వస్తుంది. శివసేన సుదర్శన్. మేడం మాట్లాడతారా? మీరు చెప్పండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? పర్లేదు. మేడం మీరేం చెప్తారు? మాట్లాడండి మేడం. మేడం ఎట్లా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? కంపల్సరీ గెలుస్తుంది. పిల్లలంతా ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుంది. ఎంత స్కోర్ చేస్తుంది అనుకోవచ్చు? మినిమం 200 అబోవ్ చేస్తుందని అనుకున్నాను, మాక్సిమం అనుకుంటున్నాను. బ్యాట్స్ కమెంట్స్ కూడా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? బ్యాట్స్ కామెంట్స్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే ఏం చేయదు. కంపల్సరీ 200 అబోవ్ వస్తుంది. ఈసారి కంపల్సరీ గెలుస్తారు. అంటే బౌలర్లు కూడా స్ట్రాంగ్ ఉన్నారు అంటున్నారు డీసీలో అంటున్నారు కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ హైలైట్. గెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ కొత్తపేట నుంచి వస్తున్నాం. హడావిడి కనిపిస్తున్నా మొత్తం. హడావిడి ఫుల్. లోపలికి వెళ్తే ఇంకా మీదే షాక్ అవుతారు. అంతే. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ మ్యాచ్ ఉన్నప్పుడల్లా? మ్యాచ్ ఉంటాం మామూలుగా, మనం తిరిగే ఏరియా ఉప్పల్లో ఎదుగుతాము. మ్యాచ్ ఉంది మనకు దగ్గర ఉంది కాబట్టి హ్యాపీగా ఉంది. సో మరి ఈ మ్యాచ్ లో డీసీని ఓడించగలుగుతుందా? ఓడిస్తుంది కంపల్సరీ, షూర్ గా. మీరు కూడా చూడండి, మీకు కూడా కాన్ఫిడెన్స్ జరుగుతుంది. వర్షం పడే అవకాశం నాడు తెలుస్తుంది. ఒకవేళ మ్యాచ్ రాతే పరిస్థితి వాన పడదు కూడా. పడేది ఉంటే ముందే పడి వెళ్ళిపోయింది. ఆల్రెడీ సిచ్యువేషన్స్ మారినాయి. ఫస్ట్ ఉండే కదా, ఇందాక వాన కొంచెం పడింది, మళ్ళీ ఆగిపోయింది. ఎందుకంటే మ్యాచ్ డిస్టర్బ్ కావద్దని, అందుకే మనకి. నీ పేరేం పేరు? రణ్వీర్. మ్యాచ్ చూడడానికి వచ్చినావా? ఎవరు ఫేవరెట్? ఎవరు నీ బ్యాట్స్మెన్? ఇషాన్ కిషన్. ఎంత కొడతాడు ఈసారి మరి ఇషాన్ కిషన్? సెంచరీ చేస్తాడా? పక్కానా? మరి గెలుస్తుందా ఈసారి వచ్చి మ్యాచ్? గెలుస్తుందా? చూస్తావా రెగ్యులర్ గా ఐపీఎల్? చూస్తున్నాం. ఈసారి కొడుతుందా మరి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్? కొట్టేస్తుందా? ఏం చదువుతున్నావు? 3rd class 4th class క్లాస్ కూడా మర్చిపోతున్నావా?
పోతున్నా టికెట్స్ దొరికాయా మీకు ఎంజాయ్ చేస్తున్నారా మొత్తం? నీ పేరు ఏం పేరు? ఆర్యన్ ఆర్యన్. ఏ క్లాస్? ఫోర్త్ ఫోర్త్. ఏ స్కూల్? డిపిఎస్ డిపిఎస్. ఎక్కడది? నాచారం ఆచారంలో ఉంది. సో ఐపీఎల్ చూడడానికి వచ్చినావా? ఎవరు నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్? అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ. ఎంత కొడతాడు ఈసారి? హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ పక్కనా? మరి అవుట్ అవుతారు అంటున్నారు కదా చాలా వరకు. ఈసారి వచ్చి కొట్టలేకపోతున్నారు స్కోర్ అని. కొడుతుందా ఈసారి? ఎంత కొడతారు అనుకుంటున్నా టార్గెట్? 300 కొడుతుందా ఈ పిచ్ మీద? తెలుసా నీకు ఐపీఎల్ ఇదంతా కూడా? ఓకే, 300 కొట్టాలంటే మరి మనిషికో సెంచరీ కొట్టాల. కొడతారా? అంతేనా మేడం? 1 minute మాట్లాడండి. సో ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు సార్? 300 కొట్టాలి అని అనుకుంటున్నా. పాసిబిలిటీ ఉంటుందా? ఉన్నారు కదా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అందరూ కొట్టడానికి. ట్రావిస్ హెడ్ వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధ్యం అంటారు. మరి ఇటు డీసీ కూడా స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు అంటున్నారు కదా. ఉంది కానీ ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ వస్తుంది కదా ఎంత ఏమైనా. అంటే ఈ పిచ్ మీద అంత స్కోర్ చేస్తారా మరి ఇక్కడ ఉప్పల్ మీద? నాకు క్రికెట్ అంత ఐడియా లేదు, బట్ లైక్ నేను అనుకుందంటే ఎస్ఆర్హెచ్ టాప్ అని నేను విన్నాను. ఆల్వేస్ హోపింగ్ సపోర్ట్. బ్యాట్స్మెన్ ఎవరు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ. ఎందుకు? ఐ డోంట్ నో. లైక్ చెప్పండి, పర్లేదు. చాలా అండి నాకు. అంటే తన ఆట విధానమా లేకపోతే? అభిషేక్ శర్మ వచ్చిన ప్రతిసారి కొట్టకపోయినా కొట్టిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి వెళ్తాడు. అండ్ దట్ రియలీ హైప్స్ అప్ ద టీమ్ ఐ ఫీల్. మ్యాచ్ వినే అవకాశాలు ఉంటాయి ఆఫ్ కోర్స్. అయితే గట్టిగా ఆడుతారు. పవర్ ప్లే ఎంత కొడతారు అనుకుంటున్నారు మీరు? పవర్ ప్లే 100 దాటాలి అని. 100 దాటాలి వితౌట్ వికెట్స్ తో. ఫస్ట్ వికెట్ తోనే. కానీ బౌలర్లు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా మరి డీసీలో కూడా. సో స్పిన్నర్లు కావచ్చు, అదంతా కూడా సాధ్యమే అనుకోవచ్చా? ఎస్ఆర్హెచ్ మీద నమ్మకం అంతే. ఎస్ఆర్హెచ్ మీద నమ్మకం పెట్టుకున్నారా? మీరు కూడా ఏమైనా నిమ్మకాయలతో పూజలు చేయబోతున్నారు? లేదు వాళ్ళు ఉన్నాక వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదంట. ఓకే, అంటే ఏ టీం ఇష్టం మీకు ఎస్ఆర్హెచ్ కాకుండా? ఎస్ఆర్హెచ్ కాకుండా ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఫేవరెట్? రోహిత్ శర్మ అని, తిలక్ వర్మ ఉన్నారు కదా. ఓకే, అంటే ఎస్ఆర్హెచ్ కాకుండా ఏది గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ ఏనా? ఏం చెప్తారు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి? ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా టాప్ లోనే ఉంటది, దానికి ఏం టెన్షన్ అవసరం లేదు. ఈసారి కప్ నమ్మదేనా? ఈసారి కప్ మనదే, తెలుగులే. అంతేనా?